నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం అయితే కూడా కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి అన్నప్పుడు. రాత్రి కూడా నా ఎమ్మటి వచ్చి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నా ఇంటికి వచ్చాడు. అరే ఏముంటుంది అన్న ఇది ఇప్పుడు నా ఎంట పడి ఏందన్న, డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ పరంగా పోవచ్చు కానీ మేము ఏం డిస్టర్బ్ చేయలేదన్న, మిమ్మల్ని ఏమనలేదు. ఇప్పుడు ఏంటంటే మా సార్ ఏంటంటే ఉన్నాడా లేడా కనుక్కోండి అని చెప్పి ఉన్నా నేను కాదనట్లేదు. మిమ్మల్ని తీసుకోవడానికి రాలేదు, ఏది రాలేదు. మేము చెప్తే అన్న సార్ ఉన్నారు సార్ అని ఒక ఫోటో పెట్టేస్తే అయిపోతుంది. వీధి దొంగల కంటే హీనంగా చూస్తారు మమ్మల్ని. అదే బాధ. నేను అట్లా కాదు, నేను హైకోర్టు అడ్వకేట్. నేను ఒక అడ్వకేట్. నా లిమిట్స్ నాకు ఉంటాయి. మీతో నేను తప్పుగా బిహేవ్ చేసిందా? అట్లా చేయరు కాదు. ఇట్లా మా మీద కాదు, మా ఇంట పడుకుంటూ మమ్మల్ని తిప్పుకుంటూ మళ్ళా మిమ్మల్ని మీరు అడ్వకేట్ మిమ్మల్ని మేము తప్పుగా ఏం చూడట్లేదు. ఇప్పుడు కాదు, నేను స్టేషన్ రావాలా? ఇప్పుడు నేను స్టేషన్ రావాలా? ఏం అవసరం లేదా, నేనే మీ ఇంటి దగ్గరకు వస్తాను. వద్దులే, ఇప్పుడు నేను ఎగ్జామ్ ఉంది, వెళ్ళిపోతున్నాలే. నిజంగా ఎగ్జామ్ ఉంది, బాగా అలా డౌటే లేదు. హలో, ఎగ్జామ్ ఉంది. నేను నువ్వు తెలుసుకో, నువ్వు ఎంక్వైరీ చేసుకో అవసరం ఉంటే. కానీ ఎంక్వైరీ ఏం అవసరం లేదు. ఒకసారి నువ్వు నాకు కలిస్తే నేను మా సార్ ఉన్నారు సార్ అని చెప్పేసి నేను లేకుండా ఎడిపోతా. ఇప్పుడు 2 అయింది, ఒక ఎడిపోతా, 2ంటికి ఎడిపోతా. చెప్పండి మీరే. ఎక్కడ పోరానా దానికి? ఇప్పుడు ఎట్లా పోరా అని చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. నీకన్నా ముందే ఇప్పుడు ఎక్కడ వెళ్ళలేరండి సార్, ఇంటి దగ్గరనే ఉన్నాను, ఒక మాట చెప్పేసి చెప్పండి. బాగా చెప్తా చెప్పండి. నాదే రెస్పాన్సిబిలిటీ. నేను ఏమన్నా ఏ మీడియాలో నేను సాయంత్రం 7 గంటల వరకు ఏమన్నా కనపడ్డా కూడా నువ్వు ఏదన్నా నువ్వు అన్నాను ఇట్లా చెప్పినావు అనుకోవచ్చు. నేను సాయంత్రం 7 గంటల దాకా నేను ఎక్కడ లేను. నాకు ఎగ్జామ్ ఉంది. నేను ఇంకోటి ఏంటంటే పర్సనల్ మా ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ బాగాలేదు. ఈ 2 ఇష్యూస్ ఉన్నాయి, నేను ఇవి చూసుకోవాలి. సరే, నీ ప్రాబ్లం ఉంది, నేను కాదనట్లేదు. జస్ట్ 1 మినిట్ మాతో కలవడానికి ఇబ్బందా? నేను ఎవరిని కలవడాను, ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఒకవేళ మేమన్నా రూల్స్ కి ఎగనెస్ట్ గానీ ఏదైనా ధర్నా గానీ ఇంకోటి రూల్స్ కి ఎగనెస్ట్ పోతున్నా నేను అర్థం కాదు. నేను వేరే ప్లీజ్ సరే, నువ్వు చెప్పింది నేను విన్నానా? నేను చెప్పేది కూడా ఒక మాట కాదన్నా. నేను ఏమంటానంటే ఫస్ట్ నాకు టైం లేదు. నేను కరెక్ట్ నేను వెహికల్ తీసినాక నువ్వు ఫోన్ చేసినావు, సరే ఎవరో అనుకొని నేను మాట్లాడినా. కానీ నేను ఏమంటున్నా, 2 ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి నాకు ఇంపార్టెంట్. ఒకటి హాస్పిటల్ ఇష్యూ ఒకటి ఉంది, రెండోది నా ఎగ్జామ్. ఈ 2 నాకు ఇంపార్టెంటే కదన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ 2. అట్లా లేకపోతే నిన్ను కలపడానికి నాకు ఇబ్బంది ఉంటుంది. చెప్పండి. చూడండి అన్న, మేమేం అట్లా ఇదిగా చేయము. చట్టానికి లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా పోయేటోళ్ళు కాదు. చట్టాలను గౌరవించాల్సిన అవసరం మాకు ఇంకెంతైనా ఉంటుంది, మీకంటే ఎక్కువ ఉంటుంది అన్న. చూడండి, మీరు ఆ పిల్లల దగ్గరికి పోయినందుకు ఏదో మిమ్మల్ని తీవ్రవాదుల ఉగ్రవాదులాగా చూడకండి అన్న. పిల్లలకు మద్దతు ఇవ్వడం మా నైతిక బాధ్యత. ఓకేనా? చెప్పండి మీ సార్ వాళ్ళకి. మంచిదన్నా.